హాయ్ హలో నమస్తే అందరికీ హరే కృష్ణ. రాయల్ మహిళలు వంటింటి మహారాణులు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్ఎంఎస్ మల్లిక వాళ్ళ ఇంటికైతే పాకశాస్త్ర ప్రయోగం కోసమని వచ్చేసామండి. మేమందరము 1 by 1 వస్తున్నాము. ఆర్ఎంఎస్ అడ్మిన్స్ అందరూ ఒక దగ్గర అందరూ కలిసి మంచి రుచికరమైన వంటలు చేసి వీడియోస్ తీసి మనము మహిళా దినోత్సవం రోజు టెలికాస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్నీ మేము చేస్తున్నాము. ఈరోజు చూశారు కదా, మల్లిక వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తున్నాము. మల్లిక వాళ్ళ ఇంట్లో ఈరోజు ఏమేమి వంటలు చేస్తున్నాము అనేది మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వెల్కమ్ ఎలా చేస్తుంది చూడండి మా మల్లిక. మనము నాన్ వెజ్ అనేది ఇక్కడ చేస్తున్నాము. ఏమేమి వంటలు ఉంటాయని నేను మీకు వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, మెంతం కూర, పుదీనా, అల్లము, పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, లేత వంకాయలకి కావలసిన గుత్తి వంకాయకి కావలసిన మసాలా అనేది మేము వెళ్ళేసరికి తను మిక్సీకి వేసి పెట్టేసింది. టమాటాలు కూడా మనకి మిక్సీకి వేసి పెట్టేసింది అనమాట. కాబట్టి నేను మీకు వీడియోలో చూపించలేకపోతున్నా. ఇవి మనకి ఈరోజు వంటకి కావలసిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఏం కర్రీ చేయబోతున్నాము అని అంటే చికెన్ అనేది చిన్నగా తరిగి పెట్టింది, నీట్గా అయితే కడిగి క్లీన్ చేసి పెట్టింది మేము వెళ్ళేసరికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కడాయి తీసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసింది సరిపడా. ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు తను. వెంటనే మెంతకూర కూడా వేసేసింది. నేను ఎందుకు రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాను అని అంటే, మీరు ఇవన్నీ బాగున్నాయా లేదా, వంట ఎలా చేశారు, ఏం కథ చూసే విధానం. ఎందుకనంటే మనము అందరము టేస్ట్ చేయలేం కాబట్టి నేను వీడియో రూపంలో మీ ముందరికి తీసుకొని వస్తున్నాను అనమాట. కాబట్టి మీరందరూ కలిసి మార్కులు వేయాల్సి ఉంటుంది. మార్కులతోటే అందరికీ గిఫ్ట్స్ ఉంటాయి. బట్ మంచి ఫస్ట్ గిఫ్ట్, సెకండ్ గిఫ్ట్, థర్డ్ గిఫ్ట్ ఇలా ఉంటాయి కదా. కాబట్టి మీరు చేసే విధానం చూసి మీరు మార్కులు వేయాల్సిందే. జడ్జెస్కి ఇది ఒక పెద్ద పరీక్ష లాంటిది అనమాట. తర్వాత మిర్చి కూడా వేసేసింది. ఇవన్నీ కలిసి బాగా దూరగా వేయిస్తుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటుంది. ఇలా అన్నమాట. మనం ఇది చికెన్ కర్రీ చేస్తున్నాము. చికెన్ కర్రీ కోసము ఈ మసాలాలన్నీ రెడీ. ఓకే, చికెన్ కూడా వేసేసింది. మల్లిక చాలా ఫాస్ట్గా ఉంది, నీట్గా చేసింది, అలాగే ఫాస్ట్గా కూడా చేసింది. మేము ఓన్లీ తనకైతే హెల్ప్ ఏం చేయలేదు. మేము వెళ్ళేసరికి అంతా తనే చేసి పెట్టుకుంది. ఓకే, బిర్యానీ ఆకు, మామూలు చికెన్ కర్రీలో ఎవరు బిర్యానీ ఆకు వేయరు అనుకుంటాను, బట్ మల్లిక వేసింది. టేస్ట్ ఎలా ఉందో తిన్న తర్వాత కంపల్సరీ మీకు నేను చెప్తాను. కావలసినంత ఉప్పు, కావలసినంత కారము. అందరం బాగా కారం తినే వాళ్ళమే కాబట్టి ఇంకో స్పూన్ కూడా కారం అనేది ఎక్కువనే వేసింది. ఓకే, ఇప్పుడు ఏమేమి వేసామో చూసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలా. ఓకే, చికెన్ మసాలా, కొబ్బరి, టమాటాలు, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ కలిపి మిక్సీకి వేసింది. నెక్స్ట్ వచ్చేసి మనము లివర్ ఫ్రై అనేది చేస్తున్నామండి. లివర్ ఫ్రై అనేది నా ఆప్షను, నేను చేశాను, అంటే నేను చెప్పాను, తను చేసిందనమాట. ముందుగా ఒక కడాయి తీసుకొని మంచిగా ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న లివరు పీసెస్ అనేది వేయాలి. అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనము దానికి ఉప్పు, కారము, కొత్తిమీర చల్లుకొని ఒక్క 2 నిమిషాలు అనేది మూత పెడితే లివర్ ఫ్రై అనేది రెడీ అయ్యిందండి. మనకు వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము. వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో. అయితే ఇది మల్లిక వాళ్ళ పుట్టింటి నుండి తెచ్చిన వంకాయలండి. మల్లిక కోసం వాళ్ళ అమ్మ ప్రేమగా పంపించింది. వాళ్ళ ఇంట్లోనే పండుతాయంట వంకాయలు. పండుతాయా, చెట్టుకు కాస్తాయంట. ఆ వంకాయలు ఆర్గానిక్ వంకాయలు అనేది మాతో చెప్పింది. కాబట్టి ఈ వంకాయ కర్రీ స్పెషల్గా ఆదిలక్ష్మి అక్క కోసం, ఎందుకంటే తను వెజిటేరియన్, ప్రస్తుతానికి వెజిటేరియన్ అనమాట. తన కోసం మసాలాలన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండా మసాలాలు అయితే రెడీ చేసి పెట్టింది. ఆయిల్ వేసింది, వంకాయలు వేసింది, కుక్కర్ మూత పెట్టేసింది. 2 విజిల్ వచ్చినాయి. విజిల్ వచ్చేసిన తర్వాత మూత తీసేసింది. 2 కొత్తిమీర రెమ్మలు వేసేసింది. వంకాయ కర్రీ రెడీ. 2 నిమిషాల్లో వంకాయ కర్రీ ఇంత ఈజీగా చేస్తారని నాకు కూడా తెలియదు, కానీ చేసేసింది. ఇప్పుడు వచ్చేసి మనము రైస్ కోసం చూస్తున్నాము. రైస్కి సేమ్ మసాలాలు వేసింది, తగినంత నీళ్లు పోసింది. దాని తర్వాత ఎసురు వేసింది. ఎసురు వేడైన తర్వాత చక్కగా బగారా అంటారా, ధమ్ రైస్ అంటారా, కలర్ రైస్ అంటారా, దీనికి ఎలా పేరు పెట్టాలో తెలియదు, కానీ టేస్ట్ అయితే అదర్స్. నెక్స్ట్ అందరి కోసం పెరుగన్నం కలిపేసింది, మంచిగా పోపేసింది. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని వంటలు మనం చేసామనేది. కలర్ రైస్, మంచి స్మెల్తో కూడిన మంచి కలర్ రైస్ స్మెల్ వస్తుంది. తర్వాత గుత్తి వంకాయ కర్రీ వెజిటేరియన్ కోసము,
చికెన్ కర్రీ. మీకు చికెన్ కర్రీ ఫైనల్ లుక్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఆనియన్స్ నంచుకోవడానికి, పెరుగన్నము, పెరుగు పచ్చడి, ఇవి 2 నేను మీకు చూపించలేకపోయాను వీడియోలో. చికెన్ ఫ్రై కూడా మేము వెళ్ళేసరికి చేసి పెట్టేసి తను. చికెన్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి మనకు లివర్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది అండి మల్లిక వాళ్ళ ఇంట్లోని వీడియోలు ఇవి అండి మల్లిక వాళ్ళ ఇంట్లోని వంటలు, మేము చేసిన అల్లరి, చిన్న గేమ్స్ అయితే వీడియో తీయలేకపోయినాము, రీల్స్ అయితే ఏం చేయలేకపోయినాము, కాకుంటే మాట్లాడుకున్నాము. మహిళా దినోత్సవం ఎలా చేయాలనేది అయితే మాట్లాడుకున్నాము. ఇది ఫైనల్. మీకు ఎలా నచ్చినాయి ఈ వంటలన్నీ? అసలు ఈ కార్యక్రమం మీకు ఎలా నచ్చింది? ఇలా చేస్తే బాగుందనే, ఎందుకనంటే మనకు అన్నీ అరేంజ్ చేసుకొని వంట చేసే ఫెసిలిటీస్ ఇంకా మనకి లేవు, కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మహిళా దినోత్సవంలో కలుద్దాం. బాయ్.